ఆగస్టు 22న తెలంగాణ బంద్. మార్వాడీల దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 22న తెలంగాణ బంద్ కు పిలుపునిస్తున్నట్లు ఓయూజేఏసీ ప్రకటించింది. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన మార్వాడీలు తెలంగాణ కులవృత్తులను దెబ్బతీస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలను మార్వాడీలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా మార్వాడీ గోబ్యాక్ అంటూ జేఏసీ నేతలు నినాదాలు చేశారు. భారత్ కు ఎరువులు, యంత్రాల సరఫరాకు సిద్ధమైన చైనా. భారత్, చైనా మధ్య సంబంధాలు మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యా ఢిల్లీ పర్యటనలో భాగంగా భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ తో సమావేశం అయ్యారు. ఈ భేటీలో భారత్ కు యూరియా, ఎన్పీకే, డిఏపి వంటి అరుదైన ఖనిజాలు సరఫరా చేయడానికి చైనా అంగీకరించింది. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడం, సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడంపై దృష్టి పెట్టారు. మళ్లీ రాష్ట్రంగా మారనున్న జమ్మూ కాశ్మీర్. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించే బిల్లును అమిత్ షా బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. శాంతి భద్రతలు మెరుగుపడిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మార్వాడీ గోబ్యాక్ అనేది నక్సలైట్ల కుట్ర. రాజాసింగ్. ఎమ్మెల్యే రాజాసింగ్ మార్వాడీలపై జరుగుతున్న ఆరోపణలను ఖండించారు. మార్వాడీ గోబ్యాక్ అనేది అర్బన్ నక్సలైట్ల కుట్ర అని ఆయన పేర్కొన్నారు. గుజరాతీ, మార్వాడీ, రాజస్థాన్ వర్గాలు వందల ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నారని తెలిపారు. ఈ మంటలను రేవంత్ ఆపాలని, డూప్లికేట్ వస్తువుల అమ్మకంపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు లేడీ డాన్ అరుణ అరెస్ట్. లేడీ డాన్ అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ కు పేరోల్ మంజూరు చేయడంలో చక్రం తిప్పిన అరుణ హైదరాబాద్ వెళ్తుండగా మేదరం మెట్ల వద్ద అదుపులోకి తీసుకున్నారు. దీంతో తన కారులో గంజాయి పెట్టి తప్పుడు కేసులు పెట్టే ప్రమాదం ఉందంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. చేనేత యూనిట్ల పునరుద్ధరణకు చర్యలు. సిఎస్. రాష్ట్రంలో చేనేత, జౌళి పరిశ్రమల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సిఎస్ విజయానంద్ వెల్లడించారు. అమరావతిలో టెక్స్టైల్స్ మిల్స్ ఫెడరేషన్ ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో చర్చించిన ఆయన సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సిక్ యూనిట్ల పునరుద్ధరణకు చర్యలు చేపడతామని తెలిపారు. రాయితీ బకాయిల విడుదల, కరెంట్ టారిఫ్ల రిబేటు, క్యాప్టివ్ పవర్ యూనిట్లకు అనుమతులు వంటి అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. వరద నష్టాలపై మంత్రి ఉత్తమ్ కీలక నిర్ణయం. రాష్ట్రంలో వరద సంబంధిత నష్టాలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వరద నష్టానికి నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పారు. శాశ్వత పునరుద్ధరణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్లక్ష్యం సహించబోమని అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో హెచ్చరించారు. ఉచిత ఆర్టీసీ బస్సులు తిరుమల పై వరకు పొడిగింపు. ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం అందిస్తున్న స్త్రీశక్తి పథకానికి అపూర్వ స్పందన వస్తుందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తెలిపారు. ఈ సౌకర్యాన్ని ఇప్పుడు తిరుమల కొండ పై వరకు కూడా పొడిగించారు. అయితే ఘాట్ రోడ్ కారణంగా సిట్టింగ్ వరకే అనుమతిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకుంటూ రోజుకు సగటున 6 కోట్లకు పైగా లబ్ధి పొందుతున్నారని వివరించారు. రేవంత్ రెడ్డిని కలిసిన సుకుమార్. కుమార్తెకు సీఎం సన్మానం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా కలిసిన ప్రముఖ దర్శకుడు సుకుమార్. జాతీయ ఉత్తమ బాలనటి అవార్డు గెలుచుకున్న కుమార్తె సుకృతిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సన్మానించారు. గాంధీ తాత చెట్టు చిత్రంలో అద్భుత నటనతో గుర్తింపు తెచ్చుకున్న సుకృతిని శాలువాతో సత్కరించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు. మానవత్వంతో పనిచేద్దాం. సీఎం చంద్రబాబు. ఈ లోకంలో ఎవరైనా సరే మానవత్వంతో పనిచేయాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. చనిపోయాక కూడా 10 మంది మన పనిని గుర్తించుకోవాలన్నారు. అంతా ఏదో ఒక రోజు చనిపోయే వాళ్ళమే. ఎవరూ శాశ్వతం కాదు. జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోవద్దు. ఎంత సంపాదించినా ఇక్కడ వదిలిపెట్టి పోవాల్సిందే అని చెప్పారు. 40 అంతస్తుల ఎత్తుండే జంబో రాకెట్ ను సిద్ధం చేస్తున్నామని ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ తెలిపారు. ఇది 75 టన్నుల పేలోడ్ ను స్పేస్ లోకి మోసుకెళ్తుందని వెల్లడించారు. అలాగే 6500 కిలోల బరువైన అమెరికన్ కమ్యూనికేషన్ శాటిలైట్ ను కూడా భూకక్షలో ప్రవేశపెడతామని చెప్పారు. ప్రస్తుతం భారత్ కు అంతరిక్షంలో 55 ఉపగ్రహాలు ఉన్నాయన్నారు. శాటిలైట్ల తయారీలో భారత్ బలమైన శక్తిగా ఎదుగుతోందని పేర్కొన్నారు. బీజేపీ సర్కార్ పై సంజయ్ రౌత్ సెటైర్. కేంద్ర ప్రభుత్వంపై శివసేన లీడర్ ఎంపీ సంజయ్ రౌత్ ఎక్స్ లో సెటైర్ వేశారు. ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్, ఈడీ, సిబిఐ, ఐడి డిపార్ట్మెంట్, ఎలక్షన్ కమిషన్ పనిచేస్తున్నట్లుగా ఓ ఫోటోను పోస్ట్ చేశారు. దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని ఓట్ల చోరీకి పాల్పడుతుందని ప్రతిపక్షాలు గత కొంతకాలంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో ఆపరేషన్ సింధూర్. పాఠశాల విద్యార్థులకు భారత సైనిక శక్తిని తెలియజేయడానికి ఎన్సీఈఆర్టీ 3 నుంచి 12వ తరగతి పాఠ్య ప్రణాళికలలో ఆపరేషన్ సింధూర్ ను చేర్చింది. పహల్గామ్ ఉగ్రదాడిపై ఆధారపడిన ఈ కథనాన్ని 2 మాడ్యూళ్లలో చేర్చారు. 3 నుంచి 8 తరగతులకు ఒక వీరగాథ, 9 నుంచి 12 తరగతులకు ఆత్మగౌరవం కోసం సాహసిక ఎదురుదాడి అనే మాడ్యూల్ గా బోధిస్తారు.
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ బుధవారం ఉదయం 11 గంటల 15 నిమిషాలకు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రకి అందించారు. ఈ నెల 21న నామినేషన్ దాఖలు చివరి తేదీ కాగా సెప్టెంబర్ 9 ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరగనుంది. ఇండి అభ్యర్థిగా జస్టిన్ బి సుదర్శన్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఇండి కూటమి నేతల భేటీ. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో బుధవారం మధ్యాహ్నం 1 గంటకు ఇండి కూటమి నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక వ్యూహాలు, మద్దతు సమీకరణపై చర్చించినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ఆగస్టు 21న సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. భారత్ చైనా సంబంధాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఢిల్లీలో భేటీ అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత 10 నెలల్లో భారత్ చైనా సంబంధాలు స్థిరమైన పురోగతిని సాధించాయని తెలిపారు. పరస్పర ప్రయోజనాలను గౌరవించుకోవడం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. షాంఘై సహకార సంస్థ ఎస్పీఓ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాలన్న ఆహ్వానాన్ని ప్రధాని మోదీ అంగీకరించారు. ఈ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో మరోసారి సమావేశం కానున్నట్లు ప్రకటించారు. న్యూఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి జరగడం కలకలం రేపింది. ఆమెపై ఒక దుండగుడు దాడికి యత్నించాడు. ఫిర్యాదుదారులా వచ్చి సీఎంపై ఏకంగా దాడి చేశాడు. జన్ సున్వాయ్ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే దుండగుడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అహ్మద్ బాషాగా పోలీసులు గుర్తించారు. అతనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అద్దంకి వద్ద పోలీసులు తన కారును నిలిపివేశారని వీడియో విడుదల. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నెల్లూరు రౌడీ షీటర్ లవర్ అరుణ ఆవేదన. అద్దంకి టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి ఆమె కారును పోలీసులు నిలిపివేశారని అరుణ ఓ వీడియో విడుదల చేశారు. హైదరాబాద్ వెళ్తుంటే నన్ను అడ్డుకున్నారని, కొందరు తన కారులో గంజాయి పెట్టి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరైనా 5 ఏళ్ల శిక్షకు గురయ్యే కేసులో అరెస్ట్ అయితే 31వ రోజున ఆటోమేటిక్ గా పదవి పోతుందని కేంద్రం కొత్త బిల్లు తెస్తోంది. ఇది నాయకులను చట్టపరిధిలోకి తెచ్చే ప్రయత్నమా లేక రాష్ట్ర ప్రభుత్వాలపై కుట్ర కోసమా అనే అనుమానాలు వినిపించాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు తమకిష్టం లేని సీఎంలపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తే ఈ చట్టం కత్తిలా మారుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే జార్ఖండ్ మాజీ సీఎం సోరెన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేసులు ఉదాహరణకు చూపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం గంటావారిగూడెంలో రేవ్ పార్టీ సంచలనం సృష్టించింది. పుట్టినరోజు వేడుక పేరుతో అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ ఆపరేషన్ లో 25 మంది పురుషులు, 3 మహిళలను అరెస్ట్ చేశారు. 7 కార్లు, 10,000 రూపాయల నగదు, 20 సెల్ ఫోన్లు, మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరించారు. మాజీ మంత్రి వైఎస్ సోదరుడు వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష కూడా వేసే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ ఘటన తీవ్రతను ఎవరూ తేలికగా తీసుకోలేదని ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు తాజా విచారణ తర్వాత నిందితులు అందరికీ కఠిన శిక్షలు పడతాయని, ఇప్పటికే పాతదారులే బయటికి వచ్చారు, అసలు సూత్రధారులు కూడా బయటకు వస్తారన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడుతుంది. వివేకా కేసులో సిబిఐ దర్యాప్తు ఆగిపోయింది. గతంలో సుప్రీంకోర్టు గడువు పెట్టి ఆ తేదీలోపు విచారణ పూర్తి చేయాలని ఆదేశించడంతో ఆ ప్రకారం పూర్తి చేశారు. అయితే ఆ దర్యాప్తులో ఇంకా సంచలన విషయాలు వెల్లడయ్యాయి. బయట ప్రపంచానికి ఆ హత్య గురించి తెలియకముందే భారతిరెడ్డికి, ఆమె ద్వారా జగన్ రెడ్డికి తెలిసిందని గుర్తించారు. తెల్లవారుజామునే జగన్ తో ఎన్నికల వ్యూహాలపై చర్చలో ఉన్న మాజీ చీఫ్ సెక్రటరీ కల్లం అజయ్ రెడ్డి ఈ విషయాన్ని వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలం కోర్టులో కూడా ఉంది. ఇప్పుడు వారికి ఎలా తెలిసింది అన్నది కూడా బయటకు లాగాల్సి ఉంది. దర్యాప్తులో చాలా వరకు సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. అసత్య వార్తల కోసం సాక్షి మీడియాకి బిఆర్ నాయుడు వార్నింగ్. సాక్షి టీవీ, సాక్షి దినపత్రిక ఉన్నత ఉద్యోగులు, నెట్వర్క్ యజమాని వైఎస్ భారతిరెడ్డికి టీటీడీ చైర్మన్ పరువు నష్టం నోటీసులు జారీ. ఈ నెల 10, 14వ తేదీల్లో ప్రసారం చేసిన తప్పుడు కథనాలు కోట్లాది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ను ఇన్నోవేషన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్నది తమ లక్ష్యమని స్పష్టం చేశారు. యువత తమ వినూత్న ఆలోచనలకు పదును పెడితే ప్రభుత్వం, టాటా, అమర్ రాజా వంటి దిగ్గజాలు అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. రతన్ టాటా ఆదర్శాలకు ఈ హబ్ అంకితం చేస్తున్నామని లోకేష్ తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కీలక పాత్ర వహించారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 1994 నుండి 2014 వరకు జరిగిన అభివృద్ధిని గుర్తు చేశారు. హైటెక్ సిటీని కట్టినప్పుడు అవహేళన చేసిన వాళ్ళు ఇప్పుడు మూసీ నది ప్రక్షాళనలకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్, సింగపూర్, టోక్యో నగరాలతో పోటీ పడుతోందని, 2047 ప్రణాళికతో భవిష్యత్ నగరాన్ని నిర్మిస్తున్నామని హామీ ఇచ్చారు.